ఆశించిన గెహాజీ, అబద్ధమాడిన గెహాజీ, అభిషేకాన్ని పోగొట్టుకుని గెహాజీ, ఆరోగ్యాన్ని పోగొట్టుకుని గెహాజీ. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. నేను అంటాను, దేవుని మాటే నీకు ఆ బలం, నీకు ఆరోగ్యం. దేవుని మాటే, దేవుని మాట మీద ఆధారపడు, నీకు ఆరోగ్యం. నీ అనారోగ్య పరిస్థితులను దేవుడు చక్కబెట్టగలడు ఆయన ఒక్క మాట చేత. నయమాను విడిచిన కుష్టు గెహాజీలోకి వచ్చింది, ట్రాన్స్ఫర్ అయ్యిందండి. అదే ఆశీర్వాదమా, ఆస్త ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి? నయమాను విడిచిపెట్టిన ఆ కుష్టు గెహాజీలోకి వచ్చేసింది, తెల్లని కుష్టు. మెల్లగా కుష్టు రోగ్గా మారి ఎలీషా ఎదుటి నుంచి వెళ్ళిపోయాడు గెహాజీ. ఆ పరిస్థితి నీకు రాకూడదు. ఇక్కడ విడిచి ప్రాణాలు విడిచిన ఆయన ఎదుట నిలబడి